రైట్ అన్న, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు మా గవర్నమెంట్ ఏర్పడడానికి ప్రధానంగా నిరుద్యోగులే కారణం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అదే గవర్నమెంట్ లో ఉన్న రాజకీయ నాయకులు మీ నిరుద్యోగులని పట్టించుకోకపోవడం ఎంతవరకు సబబు అంటారు? ఇప్పుడు వాస్తవానికి వాళ్ళకు ఉండాలి అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల వల్లనే అధికారానికి వచ్చినా చెప్పిండు. మరి 2.5 సంవత్సరాలు దాటిపోతా ఉన్నది కదా. నువ్వు ఏ రోజైనా నిరుద్యోగులతోటి ఒక మీటింగ్ పెట్టినావా? కనీసం మా నుంచి వినతి పత్రం తీసుకున్నావా? 70 సార్లు 80 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినటువంటి వ్యక్తివి, పక్కన ఉన్న ఓడియన్ మాల్కి వచ్చినావు. అద్దంకి దయాకర్ తోటి 20 సార్లు 30 సార్లు మీకు కనీసం ఒక వినతి పత్రం ఇచ్చేస్తాం రేవంత్ రెడ్డి గారికి అంటే అపార్ట్మెంట్ ఇవ్వలేవంట. ఎవరు బలమూరు వెంకట గారు ఎవరికి అపార్ట్మెంట్ ఇవ్వలేదంట. నిరుద్యోగ సమస్యలు అంటే పక్కకు పెట్టు, ఎలక్షన్ వచ్చినాక చూసుకుంటాం కదా అని అన్నాడంట. ఎంతవరకు కరెక్ట్? కాబట్టి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయననే చెప్పిండు మీడియాలో, నేను ఒక షాడిస్టిక్ ప్లేజరు, ఎవరైతే సమస్యలు ఉంటారో ఆ సమస్యలు నాకు చెప్తే నాకు సంతోషం అనిపిస్తుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత బహిరంగంగా మాట్లాడుతున్న వ్యక్తిని ఈరోజు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఎట్లా పోతాం? కాబట్టి మాకు ఎవరైతే హామీలు ఇచ్చినటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ పదవులు వచ్చినాయి 2.5 సంవత్సరాల నుంచి. గతం లోపల వారానికి 7 రోజులు ఇట్లే తిరిగేటోళ్ళు. సో అప్పుడు పదవులు రాలేవు కాబట్టి మీ చుట్టూ తిరిగినారేమో. సో ఇప్పుడు పదవులు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా? 100% అన్న. వాళ్ళని సరే వాళ్ళని పట్టించుకోకపోవడం పక్కకు పెడితే, వాళ్ళని కలిసి మా సమస్య ఇది ఉంది వినతి పత్రం కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. అసలు వాళ్ళ గురించి ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. వీళ్ళని నమ్మి మేము ఓట్లు వేసినాము. వాస్తవానికి గత గవర్నమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో కొంత నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఎదురు చూడంగా నోటిఫికేషన్ వేసిరని మేము ప్రిపేర్ అవుతుంటే వీళ్ళందరూ మేము ఉద్యమం చేసినాం, అది చేసినాం, మిలియన్ మార్చి పెట్టినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి మాకు ఒకటి రెచ్చగొట్టి, నిరుద్యోగులు అందరిని రెచ్చగొట్టి ఖచ్చితంగా మీరు గ్రామాలకు వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ వస్తే డెఫినెట్గా మేము ముందర ఉండి పోరాడతామంటే రేవంత్ రెడ్డి గారు నమ్మాలి. ఆయన తెలంగాణ ద్రోహి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి వ్యక్తి. ఆయన చూసి ఓట్లేదు మేము. వీళ్ళందరూ మేధావుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులను చూసి మేము ఓట్లు వేసినాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. మాకు కనీసం స్పందించకపోగా వయోపరిమితి తగ్గించారు. మొన్న ఏమన్నా అంటే వయోపరిమితి ఏళ్ళకి ఎట్లా చదువుతారు మీరు అని వాళ్ళు అన్నారంట. నోటిఫికేషన్ 12 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్, అది కూడా అక్రమాలు, అవినీతి, కోట్ల కేసు నడుస్తూ ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఒక్క నోటిఫికేషన్ వేసి నువ్వు నోటిఫికేషన్లు చక్కగా వేయకుండా నువ్వు ఏళ్ళకి ఎట్లా ప్రిపేర్ అవుతావు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతాం. సో ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్న జీవో 29, 46, 108, 104 జీవోల వల్ల ఇప్పుడున్న నిరుద్యోగులకి ఎటువంటి నష్టం వాటిల్తుంది? వాస్తవానికి అన్న 46 జీవో ఒక ఆంధ్ర వ్యక్తి తీసుకొని వచ్చిండు. ఈ జీవోలన్నీ కూడా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు తీసుకొచ్చినటువంటి జీవో. నిరుద్యోగులను అడిగి, వీళ్ళు నిరుద్యోగులను అడిగి, మన తెలంగాణ నిరుద్యోగులను అడిగి తీసుకొచ్చిన జీవోలు కావు ఇవి. 46 జీవో గత గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనివల్ల తెలంగాణ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు 120 వచ్చినా అని కూడా జాబ్ రావట్లేదు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు 90 మార్కులు వచ్చిన సివిల్ కానిస్టేబుల్ జాబ్ వస్తుందని చెప్పి వచ్చిందని చెప్పి మేము గతం లోపల చెప్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నారు, ఖచ్చితంగా 46 జీవో వల్ల మనకు అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకు మేలు చేయాలి, హైదరాబాద్ లో సెటిలర్స్ పిల్లలు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చారు. 100% మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేస్తామని అన్నారు. మరి 2.5 ఏళ్ళు అవుతుంది. కనీసం నీకు కొత్తగా చేసినటువంటి నోటిఫికేషన్లైనా దీన్ని ఉంచుతావా తీస్తావా అనేది కూడా చెప్తలేరు. ఏమనంటే న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయంటారు. దీన్ని రద్దు చేసే పరిస్థితులు కూడా లేరు. ఇంకోటి ఏంటంటే 108 ఇప్పుడు 30% పోస్టులు ఏమో డిఎస్సి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. 70% ఏమో ప్రమోషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఎక్కడైనా వేస్తారా అట్లా? గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో 108 అనేది 70% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసి 30% పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 29 జీవో వల్ల ఇప్పటికి కూడా కోర్టులో నడుస్తూ ఉంది 29 జీవో. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. ఫస్ట్ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రిలిమ్స్లో రిజర్వేషన్ అనేది పాటించలేరు. మెరిట్ ప్రతిపాదికన తీసుకోవడం వల్ల దాంట్లో అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎక్కువ మంది దాదాపు 47-48% వరకు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులకు పోస్టులు వచ్చినాయి. దానివల్ల అన్యాయం జరుగుతుంది. ఈ జియో 4 అనేది డిగ్రీ లెక్చరర్కి సంబంధించి గతం లోపల ఎట్లుండంటే చాలా మంది నిరుద్యోగులు కూడా డిగ్రీ లెక్చరర్కి ఎదురు చూసుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాలేదు కదా, సెట్ నెట్ క్వాలిఫై ఉన్నాము, డిఎల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా జాబ్ కొట్టుకొని పోవాలనే ఉద్దేశంతో ఎదురు చూసుకుంటుంటే వాళ్ళు జియో 4 మొన్న తీసుకొని వచ్చారు. ఆ జియో 4 వాళ్ళు తీసుకురావడం వల్ల ఏమైంది, పిహెచ్డీ చేసిన వాళ్ళకి 20 మార్కులు అంట, అకాడమిక్ స్కోర్ని బట్టి 10 మార్కులు అంట, ఇంటర్వ్యూ లేదు, అసలు ఇంటర్వ్యూ లేవద్దని చెప్పి గత గవర్నమెంట్ చెప్తే కొత్త ఇంటర్వ్యూ తీసుకొచ్చింది. ఈ పిహెచ్డీ వాళ్ళు ఎవరు చేస్తారంటే మొన్న చాలా మందికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు
పిహెచ్డి పట్టాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పిహెచ్డి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చేసిర్రు, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది మొన్న ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ జియో 4 తీసుకొచ్చారు అనేది మాకు స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఈ జియోలన్నింటిని కూడా ఇమీడియట్గా రద్దు చేసి June 2 లోపు నోటిఫికేషన్ అన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే మేము చాలా ప్రెస్ మీట్లు ఎందుకు సీఎం గారు స్వయంగా మాట్లాడుతూ మేము దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు కూడా ఇచ్చినాం అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూస్తేనేమో ఇంకా నోటిఫికేషన్లు రాలేదంటారు. ఎవరి వర్షన్ కరెక్ట్ అంటారు? అన్న ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు రాతపూర్వకంగా ప్రతిపక్షం అడిగిన సమాధానం, వీళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఏంది? 67,971 ఉద్యోగాలు మేము ఇచ్చినాము. దాంట్లో 50,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ గత గవర్నమెంట్ ఇచ్చింది. మేము ఓన్లీ 16,791 ఉద్యోగాలు మాత్రం మేము ఇచ్చినాము. దాంట్లో కూడా వాళ్ళు 7,000 పోస్టులు వైద్య శాఖలకు సంబంధించినవి, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అవి నియామక పత్రాలు వెళ్ళారు. వీళ్ళు ఇచ్చింది ఓన్లీ డిఎస్సీలు 5,000, గ్రూప్ 1లో 63 పోస్టులు. అంటే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. మరి ఆయన 1,00,000 ఉద్యోగాలు, 80,000 ఉద్యోగాలు, ఆయన మంత్రి వివేక్ 1,00,000 ఉద్యోగాలు అన్నారు. వాళ్ళ ముఖం ఏడ పెట్టుకుంటారు? రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువ తలనరుకుంటా అన్నాడు. సో వాళ్ళందరూ ఇక మేము విని విసుగొచ్చిపోయింది. మాకు ఉద్యమాలు ధర్నాలు చేయాలంటే మా వల్ల కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు స్థానం నశించిపోయి మా జీవితం లాగమైపోతున్నాయి. మేము ఒకటే June 2 లోపు తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజైనా మా ఉద్యమకారుల ఉద్యమం గుర్తుకొచ్చి 1,300 మందిని అమరవీరుల సాక్షిగా వాళ్ళు గుర్తుకొచ్చి మాకు నోటిఫికేషన్ ఇస్తారేమని చెప్పి ఒక ఆశతోటి మేము డెడ్ లైన్ విధించినాం. June 2 వరకు మాత్రం నోటిఫికేషన్ రాకపోతుందంటే ఖచ్చితంగా తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమం, కడుపుగాలినటువంటి నిరుద్యోగుల ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూపిస్తాం. డెఫినెట్గా జరగబోయే పరిణామాలన్నిటి కూడా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసినటువంటి ఈ ఉద్యమ ముసుగులో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో కోదండరాం సార్ వీళ్ళే కారణం అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.